హాయ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. ఏం చేసుకుంటారు? సాయంత్రం పూట వేడివేడిగా స్నాక్స్ ఏదైనా చేస్తుర్రా? నేనైతే ఈరోజు మా ఇంట్లోకి మొక్కజొన్న కంకులు మొన్న తీసుకున్నా, కొంచెం ముదిరినట్టున్నాయి అని చెప్పేసి నేనైతే మొక్కజొన్న గారెలు చేద్దామని ఒక్కొక్క గింజ అయితే గిల్లుకుంటున్నా. ఈ గారెల కోసం కొంచెం ముదిరితే గారెలు బాగుంటాయి, చేసుకోవడానికి వీలవుతుందని చెప్పి ఒక్కొక్క గింజ ఇలా వలుస్తున్నా. చేతులు మాత్రం బాగా నొప్పి పెడుతున్నాయి. ఒక్కొక్క గింజ ఇట్లా తీస్తున్నా. చాలా బాగుంటాయండి మొక్కజొన్న గారెలు. ముదిరినాయి కదా, ఎట్లా గారెలు చేద్దామని గిల్తా ఉన్నా. 3 కంకులు తీసుకున్నా. ఇన్ని గింజలు అయినాయి చూడండి. ఓకేనా? ఇవైతే గిల్లి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మొక్కజొన్న గారెల కోసం ఒక 6-7 మిర్చి తీసుకున్నా, పచ్చిమిర్చి, కొన్ని అల్లం ముక్కలు చేసుకొని వేసుకుంటున్నా, ఒక 5-6 ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నా. వేసుకొని ఫస్ట్ ఇవైతే ఒకసారి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు మొక్కజొన్న గింజలు వేసుకుందాం. ఎందుకంటే పచ్చిమిర్చి అల్లం మంచిగా మెదగదని చెప్పి నేను ఇప్పుడు ఒక రౌండ్ అది తిప్పిన తర్వాతకి గింజలు వేసుకుంటున్నా. ఇప్పుడైతే ఈ మొక్కజొన్న గింజలు కొంచెం కచ్చాపచ్చగా ఉంచుకుంటే గారెలకు బాగుంటుంది కదా, మరీ మెత్తగైనా బాగోదు. అందుకని ఇలా చేసుకుంటున్నా. చూడండి ఎలా అయిందో, బాగా అయింది కదా. ఇట్లా ఇంకొక రౌండ్ తిప్పుదాం, మంచిగా అవుతుంది. వాటర్ అనేది ఏమి ఉండదు, అవసరం ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మిక్సీ పడుతున్నా. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, మొక్కజొన్న గింజలు మొత్తం మిక్సీ పట్టుకుంది ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా. ఇట్లా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. చూడండి ఎలా అయిందా. మొత్తం మిక్సీ పట్టుకుంది అయితే ఇప్పుడు ఇలా అయిపోయింది, మంచిగా ఉంది. ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న దాంట్లో కొంచెం శనగపిండి వేసుకున్నా, కొంచెం బియ్యం పిండి కూడా వేసుకుంటున్నా, తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నా, కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగేసుకున్నా, తగినంత ఉప్పు వేసుకుంటున్నా, మసాలా ధనియా పౌడర్, జీలకర్ర, కొంచెం పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. అన్నీ మంచిగా కలిసేలాగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా చాలా బాగుంటాయండి గారెలు. మీరు కూడా చేసుకొని తినండి సాయంత్రం పూట పిల్లల కోసం వేడివేడిగా, చాలా బాగుంటాయి. ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాండి నేను, కొంచెం ముదిరి కాబట్టి. అదే లేతే అయితే వాటర్ ఎక్కువ ఉండేది, కానీ మంచిగా వస్తాయి గారెలు. ఇప్పుడైతే నేను నూనె ప్యాకెట్ మీద ఇట్లా చిన్న రౌండ్ లాగా చేసుకొని ఇట్లా గారెల్లాగా ఒత్తుకుంటున్నా. ఇట్లా ఒత్తుకొని మధ్యలో చిన్న హోల్ లాగా పెట్టేసి వేడివేడిగా కాలుతున్న నూనెలో వేసుకోవడమే. గారెలు ఎలా ఉన్నాయో చూడండి. కొంచెం సైజు పెద్దగానే వేసుకుంటున్నా. ఇట్లా ఒత్తుకోవడం వేసుకోవడమే, తొందరనే అయిపోతాయి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి. ఇట్లా చేసుకొని వేసుకోవడమే. ఇలా ఒక్కోసారి తిప్పేసుకుంటూ ఉండాలి. ఇట్లా తిప్పేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక వాయి అయిపోయింది, ఇక రెండో వాయి కోసం అయితే ఇట్లా చేసుకున్నా. ఇట్లా ఒత్తుకొని నూనెలు వేసుకోవడమే. రెండో వాయి వేస్తున్నా. చూడండి గారెలు, మక్క గారెలు చూడండి ఎలా ఉన్నాయో.
రెడ్ కలర్లో సూపర్ ఉన్నాయి. టేస్ట్ కూడా అదిరిపోయింది. చాలా బాగుంటాయి. మంచిగా సాయంత్రం పూట వేడివేడిగా మీ పిల్లలకి ఇంట్లో సాయంత్రం చలికి వేడివేడిగా చేసి పెట్టండి. మంచి ఇంట్రెస్ట్ తింటారు పిల్లలు. గింజలు అలవడమే లేట్ అయింది కానీ చేయడం 5 నిమిషాలు అయిపోయింది. మొక్కజొన్న గారెలు ఇలా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చాలా చాలా బాగుంటాయి. చాలా ఇంట్రెస్ట్ చేస్తున్నా నేనైతే. నేను ఏది చేసిన ఇంట్రెస్ట్ చేసుకొని తింటా ఫ్రెండ్స్. ఎందుకంటే మన మనసుకి కంటికి నచ్చితే తృప్తి తింటాం, ఆస్వాదిస్తూ తింటాం కదా. అందుకనే వేడివేడి గారెలు రెడ్ గాలినాయి. మంచిగా వేడివేడిగా తినేసేయడమే. చూడండి ఎలా ఉన్నాయో, సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఇలా ఉన్నాయి మక్క గారెలు. ఇలా ఉన్నాయి చూడండి. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. మీరు కూడా చేసుకొని తినండి. చాలా చాలా బాగున్నాయి. చూడండి ఇట్లా ఇరువంగానే ఎలా ఉన్నాయి చూడండి. మంచిగా ఉన్నాయి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నేనైతే మొక్కజొన్న గింజలతో మక్క గారెలు ఇలా చేశాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మన ఛానల్ని బన్నీ సన్నీ 1563 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? మొక్కజొన్న గారెలు తినేసేయండి ఫ్రెండ్స్. మీరు కూడా. నేనైతే మా పిల్లల కోసం రోజు ఒకటి చేసి పెడుతున్నా. ఓకేనా? మరి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఓకేనా? బాయ్.